రాసులు, నక్షత్రాలు, తిథులు, గ్రహాల గురించిన వివరాలతో నీ జీవితం ముడిపెట్టబడి ఉందని చెప్పే ఏ యాప్ అయినా, ఏ పుస్తకమైనా మీ ఇంట్లో ఉంటే డిలీట్ చేసేయండి, వాటిని బయటపడేసేయండి. ఎందుకంటే నీ భవిష్యత్తు గ్రహాల మీద కానీ, నక్షత్ర చలనాల మీద కానీ, లేదా జ్యోతుల మీద కానీ ఆధారపడి లేదు. నీ భవిష్యత్తు నిన్ను సృష్టించిన దేవుని మీద ఆధారపడి ఉన్నది. రిమెంబర్ ఇట్ మై ఫ్రెండ్. ఎప్పటికైనా సరే ఈ మాట గుర్తుపెట్టుకోండి, నీ భవిష్యత్తు గ్రహాల చలనాల మీద లేదో. ఎవడైనా గ్రహాల చలనాల మీద నీ జీవితం ఉంది, ఆ గ్రహం బాగాలేదు కాబట్టి నీ జీవితం బాగాలేదంటే నమ్మద్దు, అది అబద్ధం, మోసం. చాలా మంది మోసపోయారు ఇప్పటికే. వాస్తుకు సంబంధించిన పుస్తకాలు ఏమన్నా మీ ఇంట్లో ఉన్నాయా? తీసి బయట పడేసేయండి. బిల్డింగ్ కట్టుకునేటప్పుడు సరే ఈ దిశలో ఉంటే వెలుగు వస్తుందండి, ఈ దిశలో ఉంటే గాలి వస్తుంది అన్న ఉద్దేశంలో ఇల్లు కట్టుకోవడం తప్పేం కాదు. కానీ ఇలా కడితేనే నీకు మంచి జరుగుద్ది. ఇలా ఉంది కాబట్టే రోగం వచ్చింది, ఇలా ఉంది కాబట్టే మీ ఆయన గారికి హార్ట్ అటాక్ వచ్చింది, ఇలా ఉంది కాబట్టే మీ కుమారుడు సరిగా మాట వింటలేదు, కిటికీ అక్కడ ఉంది కాబట్టే, బాత్రూమ్ అక్కడ ఉంది కాబట్టే, అక్కడ హైట్ ఉంది కాబట్టే, ఇక్కడ ఈ వెయిట్ ఉంది కాబట్టి ఇలా జరిగిందని ఎవరైనా చెబుతున్నారంటే దే ఆర్ డీవియేటింగ్ యువర్ మైండ్ ఫ్రమ్ గాడ్. దేవుడి నుండి నీ మనసును తప్పించేస్తున్నారు. అదే అలాంటి ఏమైనా ఉన్నాయో బయటపడేసేయండి. భూకంపాలు వస్తున్నాయి, వరదలు వస్తున్నాయి, ఎన్నో ఇళ్ళు కొట్టుకుపోతున్నాయి. వాస్తు కట్టిన ఇళ్ళు కాదా అవన్నీ? కొట్టుకుపోలేదా? భూమిలో దిగిపోలేదా? ఆగినయ్యా? అవన్నీ చూసే కదా కట్టారు, సిద్ధాంతులను మేపే కదా కట్టారు. మరి అవన్నీ ఆగినయ్యా? లేదు కదా. జాగ్రత్తగా గమనించండి ప్రియులారా, దేవుని వాక్యాన్ని ప్రక్కన పెట్టే ఏ అంశమైనా సరే రిమూవ్ ఇట్ ఫ్రమ్ యువర్ లైఫ్.